మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి అవరసనిగా ఎట్లా పోయినవరా ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. ఒక వీడియో అయితే పెట్టిండు అనమాట. ఏమనంటే నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి నేను అమెరికాకి వచ్చేసిన అని చెప్పేసి నేను యూట్యూబ్ లో వ్లాగర్స్ పంచాయతీ పీక్ కి చేరింది. భయ్యా సన్నీ యాదవ్ అనే మోటో వ్లాగర్ బైక్ మీద ఇండియా నుంచి అమెరికా వరకు వెళ్ళగా అదంతా ఉత్తదే అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు యూట్యూబర్ అన్వేష్. దీంతో గొడవ మొదలైంది. అయితే తమ మధ్య 4 ఏళ్ల నుంచే గొడవలు ఉన్నాయంటూ అన్వేష్ చెప్పారు. ఇద్దరు ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ మధ్య గొడవ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని భీమిలికి చెందిన అన్వేష్ కాగా మరొకరు తెలంగాణకు చెందిన భయ్యా సన్నీ యాదవ్. నా అన్వేషణ 160 పైగా దేశాలను చుట్టూ వచ్చారు. అక్కడి విభిన్న ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాన్ని చూపించే ప్రయత్నం చేసేవాడు. భయ్యా సన్నీ యాదవ్ బైక్ పై వివిధ దేశాలు వెళ్తూ తన ప్రయాణ విశేషాలు పంచుకుంటూ ఉండేవారు. ఇద్దరికి కూడా ఓ రేంజ్ లో ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటీవల సన్నీ యాదవ్ తాను బైక్ పై అమెరికాకు చేరుకున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేశారు. అదంతా బోటకమని అన్వేష్ ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశారు. బైక్ ను లాటిన్ అమెరికా వరకు షిప్ లో పంపి అతను విమానంలో వెళ్లాడంటూ విమర్శలు చేశాడు. దీంతో సన్నీ యాదవ్ చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. అన్వేష్ తనపై బేస్లెస్ ఆరోపణలు చేశాడంటూ తనదైన రీతిలో బూతులతో కౌంటర్ ఇచ్చాడు. అయితే తర్వాత అన్వేష్ మరొక వీడియో రిలీజ్ చేస్తూ గొడవను కాస్త పర్సనల్ రేంజ్ కు తీసుకెళ్లాడు. ఈసారి సన్నీ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేశాడు. సన్నీ ఓ అమ్మాయిని మోసం చేశాడని, ఆమె తన వద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపాడు. అంతేకాదు మరో కడపకు చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేసి అస్సాం లేకపోయినట్లు తెలిపాడు. ట్రేడింగ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తూ డబ్బులు కక్కుర్తితో పిల్లలను నాశనం చేస్తున్నట్లు సన్నీ యాదవ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు అన్వేష్. అయితే తన పర్సనల్ విషయాలు తీయడంపై అన్వేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సన్నీ యాదవ్. ఇలా వీరిద్దరూ ఒకదాని వెంట మరొక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎండుకడ పడిద్దో వేచి చూడాలి. వీరిద్దరిలో ఎవరు కరెక్టో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.